హాయ్ అండి, నేను మీ భాస్కర్ మాట్లాడుతానండి. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఆవుపడ అనే విలేజ్లో ఉన్నటువంటి నిమ్మ తోటలో నత్తలు దాడి చేసిన ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టడం జరిగిందండి. ఆ నత్తలు దాడి చేసిన వీడియో చూసి చాలామంది అయితే స్పందించారండి. మొత్తం సోషల్ మీడియాలో కూడా వీడియో బాగా వైరల్ అయింది. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ చాలామంది వైరల్ చేశారు. చాలా బాగా చూశారండి. ఎక్కువ మంది చూసి దాదాపు దగ్గర 10 లక్షల మంది వరకు అన్ని సోషల్ మీడియాలో కలిపి ఒక 10 లక్షల మంది వరకు చూడడం జరిగిందండి. వారంతా కూడా చూసి చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందని తమ కామెంట్ల రూపంలో. అలాగే చాలామంది ఈ నత్తల నిర్మూలన కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఏంటనేది వాళ్ళ స్థాయిలో అయితే వాళ్ళందరూ కూడా మంచి సలహాలు ఇది చెప్పడం జరిగిందండి. అయితే ఈ సలహాలన్నీ కూడా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి దుర్గారావుకి నేను చెప్పడం జరిగిందండి. వారు వీటిలో కొన్ని పద్ధతులను అయితే అవలంబించిన కానీ నత్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొంచెం కూడా కంట్రోల్ అవ్వలేదు, బాగా ఇంకా ఉధృతం అయిపోయిందండి అని ఆయన చెప్పడంతో ఈ వ్యవసాయ క్షేత్రంలోకి అయితే ఈ నిమ్మ తోటలకి నేనైతే 2 సార్లు రావడం జరిగిందండి. దుర్గారావు ఏంటి ఎలా ఉందా, ఏం నత్తల పరిస్థితి ఏంటి, ఎలా ఉంది మీ పొలంలో? నత్తలు చాలా విపరీతం అయిపోయినాయండి. ఇదివరకు చెప్పిన రకంగా ఇదివరకు అయితే పెద్ద నత్తల కింద ఉండేయండి. అవన్నీ కూడా ఏటి తగలబెట్టేవాడిని. మీరు చెప్పిన చాలా మంది చెప్పారండి, మందులు ఈ మందు కొట్టండి, ఆ మందు కొట్టండి, అనేక రకమైన మందులన్నీ కొట్టామండి. కొట్టినా కానీ ఏమాత్రం ఒక్క నత్త కూడా ఎక్కడ చనిపోయిన జాడలేదండి. నత్తల నిర్మూలన అయితే అరగడ్డం అవుతలేదండి. అలాగే మనుషులు ఏరెత్తున్నామండి. ఏరిచ్చిన ఈ ఉప్పు దావనంలో ఏమన్నారు, ఇక అలాగే వేసినా కానీ ఈ వాసన వచ్చేస్తున్నాయని చెప్పి మేము మంటలేసి తగలబెడతామండి. టైర్లు తెచ్చి మంటలేసి తగలబెడతామండి. ఈ పట్టుకున్నటువంటి నత్తలను అయితే వీళ్ళు ఉప్పు నీళ్ళలో వేసి చంపుతున్నారంటే, అయితే ఉప్పు నీళ్ళలో వేసి చంపిన తర్వాత కూడా కాసేపటికి విపరీతమైన దుర్వాసనతో పరిసరాల్లో కూడా ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడి వాసన వచ్చేస్తున్నాయి. వాసన కూడా కాదు, నాది ఒక జిగురు బంకలాగా కట్టేసి డ్రమ్ నుంచి కూడా కిందకి పడినంత విధానంగా వచ్చేస్తున్నాయండి చనిపోయిన నత్తలు. ఇక దానికన్నా అని టైర్లు వేసి తగల పెడుతున్నాయండి నత్తలు. ఎక్కడ దానికన్నా బాధ భరించలేక ఇలా చేతితోటి ఏరుకొచ్చి బకెట్లతో పాటు అందరూ పోసేస్తున్నాయండి. ఎప్పుడెప్పుడు ఏరినట్టు అందరూ పోతుంటేనే ఒక టైర్ వేసి అవి ఎప్పుడెప్పుడు చచ్చిపోతున్నాయండి. అలాగే ఎక్కడికక్కడ నత్తలు వీడియో స్టార్ట్ చేసినప్పుడు చూసే నత్తలు నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది. అప్పుడు ఎంత దూరం వెళ్ళిపోయిందో. ఇదండి వ్యవసాయ అధికారులు దీని మీద దృష్టి పెట్టి వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఈ తోటను ఒకసారి పరిశీలనకు వచ్చి దీనికి సరైన మందులు కానీ లేకపోతే వీటి నిర్మూలన కోసం ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది. అలాగే ఇలాగా ఈ నత్తల దాడి వల్ల నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం తరపు నుంచి సరైన వాళ్ళకి నష్టపరిహారం కానీ వాళ్ళకి ఏదైనా రిలాక్సేషన్ కొంచెం సహాయం అందించాలని కూడా ఈ రైతులు అయితే కోరుతున్నారండి. ముఖ్యంగా ఈ దుర్గారావు ఈ 5-6 ఎకరాల నిమ్మ తోటకి దగ్గర 50-60 వేల రూపాయలు ఖర్చు పెట్టాడని నేను ఆవేదన వ్యక్తం చేస్తారండి. మిగతా రైతులతో కూడా మరోసారి